టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్. ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఉన్న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి పవిత్రతను, టీటీడీ ప్రతిష్టతను దిగదార్చేలా వ్యవహరిస్తున్న ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ డిమాండ్ చేశారు. శనివారం పెందుర్తి వెంకటాద్రిపై స్వామివారి దర్శించుకుని పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆదిప్రాజ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీఆర్ నాయుడుకు సంబంధించిన రాసలీల వీడియోలు హల్చల్ చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం శోచనీయమన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న పృథ్వీరాజ్పై కేవలం ఆడియో ఆరోపణలు రాగానే తక్షణమే స్పందించి ఆయనను పదవి నుంచి తొలగించామని గుర్తు చేశారు. అది కలియుగ దైవంపై తమకున్న భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. నియమ నిష్టలకు మారు పేరు వైవి సుబ్బారెడ్డి. గతంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేవారని, తన పదవీ కాలం పూర్తయ్యే వరకు కనీసం మాంసాహారాన్ని కూడా ముట్టకుండా నియమ నిష్టలను పాటించారని ఆదిప్రాజ్ కొనియాడారు. అటువంటి పవిత్రమైన పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కొనసాగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పోరాటం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించేంత వరకు విశ్రమించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు శరగడం చిన్న అప్పల నాయుడు, లాలం శ్రీనివాసరావు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోట్లాది మంది భక్తులు కొలిచి పూజించేటటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వర స్వామికి చైర్మన్ అవ్వడం పూర్వజన్మ సుకృతం. ఏ రోజుల్లోనూ పుణ్యం చేసి ఉంటాడు ఆ బీఆర్ నాయుడు గారు. ఆయన చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయినటువంటి వ్యక్తి ఎంతో నియమనిష్టలతో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి బుద్ధితో ఉండాలి. అటువంటి కాకుండా చైర్మన్కి వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పరిస్థితులతో అశ్లీలంగా ప్రవర్తించి చాలా సిగ్గుచేటు అది. అటువంటి పనులు చేయడం చేసినటువంటి వ్యక్తిపై వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మొత్తం అవన్నీ చూశారు, రికార్డ్ అయినటువంటి అన్నీ కూడా. వెంటనే ఆయన్ని తప్పించాలి. ఇటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా మనోభావాలు దెబ్బతీసేటటువంటి వ్యక్తి చైర్మన్గా అనర్హుడు, ఇటువంటి వ్యక్తి పనికిరాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పెద్దలందరూ ఆలోచించి వెంటనే తీయాలి. తీయలేదు సరికదా. మరలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి అందరూ వెళ్తుంటే ఈయన్ని కూడా చైర్మన్ కూడా వెంట పెట్టుకుని కూడా తిరగడం. మొన్న సీతారామ కళ్యాణం వంటమిట్లో జరుగుతుంటే దానికి అప్పుడు సెకండ్ వరుసలో కూర్చుంటారు ఆయన చైర్మన్ గారు. ఇప్పుడు ఫస్ట్ వరుసలోకి వచ్చి దర్జాగా ఇంకా నాకేంటి, ఏం పనులు చేస్తే నన్ను అడిగినాడు ఎవడో, నన్ను పీకినాడు ఎవడో, నన్ను చేసినాడు ఎవడో, నేనే సుప్రీం, నేను ఏం పనులు చేసినా మా నమస్కారం. ఈరోజు మనం చూసుకుంటే ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించేటువంటి ఆరాధ్య దైవం శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠాలతో ఆ పదవిని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఈరోజు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు ఇవాళ ఎక్కడా కూడా ఒక నియమాలు కానీ, భక్తి శ్రద్ధలు కానీ లేకుండా, ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నామే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇవాళ ఆయన రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ రాష్ట్రంగా కాదు ప్రపంచం అంతా కూడా చూసింది. అటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తిని, బాధ్యతారహితమైనటువంటి వ్యక్తిని వెంటనే పదవిలోంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇవాళ ఆయన్ని పక్కన పెట్టుకొని మరి ఊరూరు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ రోజు మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక చిన్న టీటీడీ భక్తి ఛానల్కి చైర్మన్గా ఉన్నటువంటి సినీ యాక్టర్ పృథ్వీ గారు
ఒక చిన్న అసభ్యకరమైనటువంటి మాటలు ఏవైతే మహిళతో మాట్లాడిన ఆడియో లీక్ రాగానే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు నేరుగా ఆడియో వీడియో ఎవిడెన్స్లతో పాటు దొరికిపోయి ఒకసారి ఒక మహిళ లెటర్లు కూడా రాసి వాళ్ళు ఎందుకు మీరు ఇటువంటి వ్యక్తులను కొనసాగిస్తున్నారు, ఎంతో మంది ఆడవాళ్ళు మహిళల తాలూకా జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా పక్కన తిప్పుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చరిత్రలో చూడలేదు. దీనివల్ల ఒక టీటీడీ పదవిలో ఉన్నప్పుడు, చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, మనం ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేటువంటి ఒక అహంకారంతో పూరితమైనటువంటి ఒక భావంతో ఆయన ఉన్నారు. అవాల్ సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంతో నిష్ఠాతో కనీసం పదవీ కాలం పూర్తయ్యేటువంటి వరకు నాన్ వెజ్ కూడా తినకుండా ఎంతో భక్తి శ్రద్ధతో ఆ సేవ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ టీటీడీ చైర్మన్ అంటే కేవలం అది ఒక అధికారమో ఒక అహంకారమో కాదు, అది స్వామివారికి సేవ చేసుకునేటువంటి అదృష్టం. ఎంతో మందిలో కోట్లాది మందిలో ఒకరికి దొరుకుతుంది అటువంటి స్థానం. కానీ వాళ్ళు దాన్ని కూడా భ్రష్టు పట్టించేటువంటి విధంగా బిఆర్ నాయుడు గారు మరి వ్యవహరించారు. తక్షణమే మరి ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింతగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.